ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ప్రతిరోజు దేవుని వాగ్దానం కొరకు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మొదటిగా మనం వాక్యాన్ని ధ్యానించుకొని వాగ్దానం పొందుకొని తర్వాత ప్రార్థన చేసుకొని ముందుకు కొనసాగుదాం. ప్రభునందు దేవుని బిడ్డలందరూ ఒక విషయాన్ని గమనించాలి. మన ప్రార్థనకి ఆలస్యంగా సమాధానం వస్తుందని, అసలు ప్రార్థనకు సమాధానమే రాలేదని, ఎంతసేపు ప్రార్థన చేసినా కానీ మనకి దేవుని దగ్గర నుంచి ఎటువంటి సహాయం అందలేదని ఎన్నో మార్లు మనం కుంగిపోతూ ఉంటాం. ఏం దేవుళ్ళే, మన ప్రార్థన ఆయన వింటున్నాడా, మనం ప్రార్థనకు సమాధానం ఇస్తాడా అని చాలా మార్లు మనం కుంగిపోతూ ఉంటాం. అయితే ఒక విషయాన్ని మనందరం గమనించాలి. కీర్తనల గ్రంథం 146వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే, భూమిని ఆకాశాన్ని కలుగజేసిన దేవుడు మాట ఎన్నడు మాట తప్పడు అని అక్కడ దేవుని వాగ్దానం ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్నడూ మాట తప్పేవాడు కాదు. మనకి ఒక్కసారి మాట ఇచ్చాడంటే ఆ మాట ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుద్ది. నెరవేర్చుకున్న మాత్రం మనల్ని ఈ లోకం నుండి తీయడం. బాగా గమనించండి, ఈ లోకంలో మాట తప్పేవారు చాలామంది ఉంటారు, కానీ మాటను తప్పకుండా నెరవేర్చే వాళ్ళు ఈ భూమి మీద కొద్ది మందే ఉంటారు. ప్రాముఖ్యంగా అసలు నాకు తెలిసి మాట నిలబెట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. అందరూ మాట తప్పేవాళ్ళే. ఎందుకంటే కన్న తల్లిదండ్రులే బిడ్డల విషయంలో మాట తప్పుతారు. కట్టుకున్న భార్య భర్త విషయంలో మాట తప్పుద్ది. భర్త భార్యకి ఇచ్చిన మాట నెరవేర్చలేక మాట తప్పుతాడు. ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే మనుషులందరూ మాట తప్పేవాళ్ళే. అయితే దేవుడు ఎన్నడూ మాట తప్పడు. ఆయన మాట తప్పని దేవుడు. దేవుని బిడ్డలారా, విశ్వాసం ఉంచి దేవుడు నీతో చెప్పిన మాటను మర్చిపోకుండా, ప్రభువా నువ్వు మాట తప్పే దేవుడు కాదు, మేము ప్రార్థించినప్పుడు మా ప్రార్థన దాటిపోయే దేవుడు కాదు, మా ప్రార్థన వినబడకుండా నీ చెవులు మందం కాలేదు, సహాయం చేయడానికి నీ చెయ్యి కురసగాలేదు, ప్రభువా మా అపరాధాన్ని బట్టే, మా తప్పును బట్టే, మా పాపాన్ని బట్టే మా ప్రార్థనకు సమాధానం ఉండలేదు ప్రభువా అని ప్రభువుని క్షమాపణ అడిగి ఈ ఉదయకాల సమయంలో మరొక మారు ఇదిగో ఈ వాగ్దానం మా జీవితాలలో నెరవేర్చు ప్రభువా, నువ్వు మాట తప్పని దేవుడు గనుక మా జీవితాలలో ఎన్నో మార్లు నువ్వు వాగ్దానం ఇచ్చావు. ఆ వాగ్దానాలు మా జీవితాలలో నెరవేర్చండి. నువ్వు మాట నిలబెట్టుకునే దేవుడు కదా ప్రభువా అంటూ ఆరోగ్యం బాగలేని వారు ఆరోగ్యం కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. అప్పుల సమస్యలో ఉన్నవారు అప్పుల కొరకు ప్రార్థన చేయండి. సొంత గృహం లేనివారు గృహాల కొరకు ప్రార్థన చేయండి. ఉద్యోగం లేనివారు ఉద్యోగాల కొరకు ప్రార్థన చేయండి. జీవనోపాధి లేనివారు జీవనోపాధి కొరకు ప్రార్థన చేయండి. గర్భఫలం లేనివారు గర్భఫలం కొరకు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. అంత మాత్రమే కాదు, నీకు ఒక వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానం నెరవేర్చే వరకు ఆయన నిద్రపోడు, మాట తప్పడు. ఒకసారి దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే ఖచ్చితంగా దానిని దేవుడు నెరవేరుస్తాడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం నెరవేర్చాడు. యాకోబుకు దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం నెరవేర్చాడు. అబ్రహాముని సముద్రపు ఇసుక రేణువుల వలె చేస్తానన్న దేవుడు ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకుని ఇసుక రేణువుల వలె చేశాడు. మీదటికి నీ ఒళ్ళో కుమారుడు ఉంటాడని శారాకు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం నెరవేర్చాడు.
అలా బైబిల్ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు దేవుడు నెరవేర్చుకుంటూ వచ్చాడు. కాబట్టి విశ్వాసం ఉంచి దేవుని వాగ్దానాల మీద ఆధారపడి ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించి వాగ్దానాలు పొందుకోవాలని దేవుని బిడ్డలందరికీ మరొకసారి ప్రేమపూర్వక తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకెళ్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు ప్రభువా. మా జీవితాలలో నా తండ్రి మీ వాగ్దానాలు నెరవేర్చండి, మాతో మాట్లాడండి ప్రభువా. మీరే మాకు క్షేమాన్ని దయచేయమని. అయ్యా, నువ్వు మాట నిలబెట్టుకునే దేవుడు, మాట తప్పే దేవుడు కాదు గనుక మరొక మారు నీ యందు విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగుతున్నాం తండ్రి. ఆమేన్.